కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సువర్ణపు అధ్యాయం రోజులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి 3వ స్థానంలో కేతువు, అష్టమంలో శని. ఇక అక్కడికి మళ్ళీ తిరిగి ఆయన రావాలంటే 30 ఏళ్ళ సమయం పడుతుంది. భాగ్యస్థానంలోకి శని సంచార స్థితితో ప్రారంభమవ్వడం, భాగ్యస్థానంలో అక్కడే రవి బుధ శుక్ర రాహు సంచార స్థితితో కూడుకున్న వారితో మళ్ళీ రాహుతో కూడుకున్నటువంటి శని కలవడం అనేటువంటిది 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో గ్రహ కలయికలు జరుగుతూ ఉన్నాయి. కనుక కర్కాటక రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అదియే కాకుండా విశేషమైన ఏకాదశంలో గురువు, వ్యయంలో కుజుడు కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన సంవత్సరం చివరిలో అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రతగా ఉండగలగాలి. ఆవేశానికి దూరంగా ఉండండి, పట్టుదలలకు వెళ్ళొద్దు. పట్టు విడుపులు మనిషి జీవితంలో చాలా అవసరంగా ఉండగలగాలి. కొన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ మంత్ర యంత్ర లేఖన సాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలను ఏ స్థితిలో ఉన్నాయి, ఎంత మంత్రాన్ని సాధన చేయాలి, ఎంత తర్పణం చేయాలి, ఏ దానం చేయాలో తెలుసుకుందాం. ఈ అష్టమ దోషాన్ని తొలగించుకుందాం. 30 ఏళ్ల తర్వాత యోగాన్ని పొందబోతున్నామో అలాంటి ఐశ్వర్యాన్ని పొందుదాం. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, పచ్చల వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ మంచి కాలము రాబోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.